హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐబీపీఎస్ క్లర్క్ గురించి మనం స్పెసిఫిక్గా 2 days బ్యాక్ వీడియో చేసాం, టార్గెటింగ్ ది రీజనింగ్ సెక్షన్. సో రీజనింగ్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఎక్కువ వెయిటేజ్ క్యారీ చేస్తుంది దిస్ టైం. సో రీజనింగ్ ఫోకస్డ్గా మనం మన ఎగ్జామ్ని ప్లాన్ చేసుకోగలిగితే, మ్యాక్సిమం మార్క్స్ రీజనింగ్ నుంచి గెయిన్ చేయగలిగితే క్లియరింగ్ ద కట్ ఆఫ్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. ఈ ఆస్పెక్ట్లో ఫస్ట్ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ 2024 ఏదైతే నేను ఐబీపీఎస్ క్లర్క్ అటెంప్ట్ చేశానో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఆ వీడియో చూసి దీనికి రండి, ఎందుకంటే దాట్ వీడియో హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీ, ఎటువంటి టాపిక్స్ మీరు అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ అ కంటిన్యూయేషన్ వీడియో ఆఫ్ దాట్. ఈరోజు ఈ వీడియోలో మనం కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనే 3 ఆస్పెక్ట్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఏంటి? మెయిన్స్ రెస్పెక్టివ్గా రీజనింగ్ సెక్షన్లో ఇలాంటి కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి గత కొద్ది ఇయర్స్ నుంచిగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం, ప్రత్యేకంగా సాల్వ్ చేయడం కంటే ఎగ్జామ్లో మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో డీల్ చేయడం ఎక్కువ ఉంటుంది. దీన్ని కూర్చొని సపరేట్గా ప్రాక్టీస్ చేయాలి అంటే అంత నీడ్ అవసరం లేదు. చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మనం గ్యారంటీగా ఆన్ ది స్పాట్ ఎగ్జామ్లో కూడా మనం దీన్ని హ్యాపీగా అటెంప్ట్ చేసి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది ఈజీ సెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్ ఆస్పెక్ట్లో చూసుకుంటే. సో ఎక్కడ ఈ క్వశ్చన్ మనల్ని ట్రిక్ చేస్తుంది అంటే, ద క్వశ్చన్ ఈజ్ వెరీ లెందీ. చూడడానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ క్వశ్చన్లో 5 డిఫరెంట్ కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఒక 5 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రతిసారి ఆ కండిషన్ యూజ్ చేసుకుంటూ ఆ రెస్పెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంత ప్రాసెస్ మనకి స్క్రీన్ మీద కనిపించగానే ఫస్ట్ మనం ఏం ఫీల్ అవుతామంటే టెన్స్ అవుతాం, స్కిప్ చేస్తాం. కానీ మీరు దీని యొక్క ఆస్పెక్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలని తెలుసుకుంటే మీరు యూ విల్ నెవర్ స్కిప్ దిస్ క్వశ్చన్. చాలా హ్యాపీగా ఈ క్వశ్చన్ కనిపించగానే మీరు దాన్ని అటెంప్ట్ చేసి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే కాన్ఫిడెంట్గా కండిషన్ బేస్ చేసుకొని వెళ్తే మనకి గ్యారంటీగా ఆన్సర్ వస్తుంది. ఒకటే ఆన్సర్ వస్తుంది 99%. సో మనం ఫస్ట్ 3 ఆస్పెక్ట్స్ మాట్లాడాం. హౌ టు ఐడెంటిఫై, హౌ టు అటెంప్ట్, హౌ టు అవాయిడ్ మిస్టేక్స్. సో హౌ టు ఐడెంటిఫై ఫస్ట్ థింగ్. మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చూస్తూ వెళ్తుంటే ఈ కండిషన్ బేస్డ్ క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మీరు క్వశ్చన్ అంతా చదవకుండా ఎక్కడైతే వాడు కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఇలా కండిషన్స్గా మెన్షన్ చేశారు అంటే అది కండిషన్ బేస్డ్ క్వశ్చన్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కండిషన్స్ మెన్షన్ చేశాడు అంటే అది కండిషన్ బేస్డ్ క్వశ్చన్. క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది. ఇంకా కొంచెం న్యూయాన్స్డ్గా వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా ఇస్తారు కండిషన్స్ కూడా అంటే, ఇఫ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అ ఈవెన్ నెంబర్, ఇఫ్ అ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అ ఆడ్ ప్రైమ్ నెంబర్, ఇలా ఈ విధంగా కండిషన్స్ ఉంటాయి. అదేవిధంగా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, మనకు ఒక మ్యాట్రిక్స్ బాక్స్లా ఉంటుంది. మన 10th క్లాస్లో మ్యాట్రిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్లో. అక్కడ మనం ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాం, 1, 2, 3 అని ఒక రో ఉంటుంది. దాని కింద మళ్ళీ 4, 5, 6 అని ఇంకో రో ఉంటుంది. ఇలా 2 rows నెంబర్స్ ఉంటాయి. 2 rows 3 columns, 2 rows అండ్ 3 column మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మనకి నెంబర్స్ కనిపిస్తాయి. కొంచెం పెద్ద ఫార్మాట్లో కూడా ఉంటుంది, కానీ జనరల్లీ క్లర్క్ లెవెల్లో చూసుకుంటే 2 rows 3 columns ఫార్మాట్లో మనకి కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో కండిషన్స్ ఒకటి ఇలా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో నెంబర్స్ కనిపిస్తే అది కండిషన్ బేస్డ్ క్వశ్చన్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో హౌ టు ఐడెంటిఫై అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ హౌ టు అటెంప్ట్, ఎలా అటెంప్ట్ చేయాలి. ప్రతిసారి కండిషన్స్ చదువుకొని ప్రతిసారి కండిషన్స్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా అటెంప్ట్ చేయడం అనేది దీంట్లో మీరు చేసే ఫస్ట్ మిస్టేక్. మీరు ఎప్పుడూ కూడా కండిషన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. అక్కడ 5 కండిషన్స్ ఇస్తాడు. ఆ 5 కండిషన్స్లో మనం ఏది అవసరమో అది పట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలి. కానీ 5 మనం గుర్తుపెట్టుకొని దాన్ని మెమరైజ్ చేసుకొని ఎక్కడ ఏది అప్లై చేయాలో మనం అక్కడ ఆలోచిస్తూ మళ్ళీ ముందు వెనక్కి వెళ్ళి చదువుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. హౌ టు అటెంప్ట్ అంటే
మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకుందాం. కండిషన్ మనకి అబ్జర్వ్ చేసుకుంటే ఇఫ్ ఆడ్ నెంబర్ ఈస్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ మల్టిప్లై దోస్ నెంబర్స్ అన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 1 2 3 అనేది నా ఫస్ట్ రో. ఎప్పుడన్నా నేను ఫస్ట్ రో కంప్లీట్ చేశాక సెకండ్ రోకి వెళ్ళాలి ఆపరేషన్ వైజ్గా. ఫస్ట్ రోలో ఫస్ట్ నెంబర్ ఏంటి 1 అంటే ఆడ్ నెంబర్, సెకండ్ నెంబర్ ఏంటి 2. సో ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోయింగ్ ఏ ఈవెన్ నెంబర్. మన కండిషన్స్ 5 ఇచ్చాడు, ఫిఫ్త్ కండిషన్లో మెన్షన్ చేశాడు మన ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ఈవెన్ నెంబర్. ఈ ఫస్ట్ ఫ్రేజ్ వరకే మనకి ఇంపార్టెంట్. మిగతా 4 కండిషన్స్లో నాకు ఇది కనిపించలేదు అనుకోండి, మిగతా 4 కండిషన్స్ నేను చదవక్కర్లేదు. ఫిఫ్త్ కండిషన్కి వెళ్ళిపోయి ఇఫ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, ఓకే 1 తర్వాత 2 వచ్చింది, సాటిస్ఫై అయ్యింది, ఏం చేయాలి మల్టిప్లైస్ దోస్ నెంబర్స్ అన్నారు అనుకోండి. 1 into 2 2 నా ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది 2 వచ్చింది, ఇంకా మిగిలిపోయిన 1 ఎలిమెంట్ ఏముంది ఆ రోలో 3 ఉంది. సో ఇప్పుడు నాకు 2 and 3 మిగిలి. ఇప్పుడు ఏమైంది 2 అనేది ఈవెన్, 3 అనేది ఆడ్. సో ఈవెన్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ అని ఉంది. సో ఈవెన్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ అన్నప్పుడు కండిషన్స్ చూసుకుంటే థర్డ్ కండిషన్లో కనిపించింది నాకు ఈవెన్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అనే పదం. ఆ ఫ్రేజ్ పట్టుకుంటాను, ఓకే ఈవెన్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్. ఇప్పుడు ఏం చేయాలి యాడ్ దోస్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. 2 + 3 = 5. సో ఫస్ట్ రో యొక్క ఆన్సర్ ఎంత, రిజల్టెంట్ ఎంత అంటే 5 ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ రో నెంబర్ 1. అలాగే రో నెంబర్ 2కి ఒక రిజల్టెంట్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. మన క్వశ్చన్ ఏం అడుగుతాడంటే వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ రో 1 అండ్ రిజల్టెంట్ ఆఫ్ రో 2 అంటాడు. 5 6 అని చెప్పుకున్నాం కదా, 5 6 30. సో మన ఆప్షన్స్లో 30 కనిపిస్తే దాన్ని మార్క్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. సో ఈ మొత్తం చూడండి 5 కండిషన్స్తో నేను 2 కండిషన్సే వాడా, మిగతా 3 కండిషన్స్ గురించి నేను చదవలేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ నెంబర్స్ మారచ్చు. ఆ నెంబర్స్ మారిన విధంగా నాకు ఏ ఫ్రేజ్ అయితే కనిపిస్తుందో దాన్ని పట్టుకొని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ ద వే యూ షుడ్ అటెంప్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. థర్డ్ థింగ్, హౌ టు అవాయిడ్ మిస్టేక్స్. హౌ టు అవాయిడ్ మిస్టేక్స్ సింపుల్ థింగ్. కండిషన్స్ అన్నీ చదివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ మిస్టేక్ అవాయిడ్ దట్. సెకండ్ మిస్టేక్, క్లియర్గా ఆడ్ ఈవెన్ ఐడెంటిఫికేషన్ మీరు చేయగలగాలి. అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా సింపుల్గానే ఉంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు. కానీ ఎగ్జామ్ రాసే ఆ సిచ్యువేషన్లో చాలా తక్కువ టైంలో మనం ఇదంతా డీల్ చేయాలి కాబట్టి మీరు చాలా కాషియస్గా ఉండాలి. సో మీరు ఫస్ట్ నెంబర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా చేయాలి. అట్ ద సేమ్ టైం అది ప్రైమ్ నెంబరా కాదా కూడా మీరు తెలుసుకోగలగాలి. మనం ఆడ్ ఈవెన్ ప్రైమ్ మీద బాగా గ్రిప్ ఉంటే మనం మిస్టేక్స్ అవాయిడ్ చేస్తాం. ఎందుకు మిస్టేక్స్ అవాయిడ్ చేయగలుగుతామంటే మన కండిషన్స్ అన్నీ కూడా ఆడ్ ఈవెన్ ప్రైమ్ ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్ మీద రివాల్వ్ అవుతూ ఉంటాయి. 1 or 2 ఏదో ఎడ్జ్ కేసెస్ రావచ్చు, అవి మనం అప్పటికప్పుడు డీల్ చేసుకునే విధంగానే ఉంటాయి. కానీ మెయిన్ ఆడ్ ఈవెన్ ప్రైమ్ లాజిక్స్ మీదే ఆ ఫార్ములేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ నెంబర్ని చూడంగానే వీ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్స్ అన్ ఆడ్ నెంబర్ లేదా ఆడ్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఆర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో మనం మెయిన్గా ఈ క్వశ్చన్స్లో చేసే 2 మిస్టేక్స్ని డిస్కస్ చేసేసాం. మీరు ఇవి అవాయిడ్ చేయగలిగితే ఈ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. 5 క్వశ్చన్స్ ఇస్తే 5 ప్రాపర్గా అటెంప్ట్ చేయొచ్చు, 3 ఇస్తే 3 అటెంప్ట్ చేయొచ్చు. మనకి హ్యాపీగా వాటి రెస్పెక్టివ్ 1 మార్క్ అయితే 1 మార్క్. ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు, ఒకవేళ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించారు, మార్క్స్ పెంచారు కాబట్టి 1.5 చేస్తారా, 2 మార్క్స్ ఇస్తారా సపరేట్గా తెలియదు. కానీ ఏదన్నా కానివ్వండి దానికి సంబంధించిన ఫుల్ మార్క్స్ అనేవి మీరు గ్రాప్ చేసేయచ్చు. సో ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. దీని కమింగ్ వీడియోలో నేనేం చేస్తానంటే ఒక ప్రాబ్లం తీసుకొని కండిషన్స్ తీసుకొని ఎగ్జాక్ట్ ఎలా సాల్వ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే థియరిటికల్ చెప్పానో నేను నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తాను. సో దీని కంటిన్యూషన్ వీడియో కూడా మీరు చూస్తే మీకు కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్.